నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సెప్టెంబర్ 28న ఓల్డ్ ర్యాబిస్ డే కార్యక్రమాన్ని నెల్లూరు రెడ్ క్రాస్ సెంటర్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్వీనర్ బిడదవోలు వెంకరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ర్యాబిస్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ కనుగొన్న ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు మైక్రోబయాలజిస్ట్ అయిన లూయిస్ పాస్చర్ జ్ఞాపకార్థంగా ఆయన మరణించిన రోజైన సెప్టెంబర్ 28న ప్రతి సంవత్సరం ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్వీనర్ బిడదవోలు వెంకరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్వి కమిటీ మెంబర్లు బొగ్గవరపు శ్రీమన్నారాయణ, విజయ్ కుమార్, ప్రవీణ్, శర్మ, తిమ్మరాజు, బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అందించే సేవల్లో ఈరోజు వరల్డ్ ర్యాబిస్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు ర్యాబిస్ డే జరుపుకుంటా ఉన్నాము. సో ఈ సందర్భంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ర్యాబిస్ కలుస్తూ ఉంటాయి. సో వాటికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ర్యాబిస్ అనేది అది మనకి మొదటి నుంచి ఎప్పటి నుంచో ఉందండి. కానీ దానికి మన లూయిస్ పాస్చర్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ సైంటిస్టు, ఆయన రసాయనిక శాస్త్రవేత్త, మైక్రోబయాలజిస్టు, ఆయన దానికి వైరస్ ఇంజెక్షన్ ఒకటి కనిపెట్టారండి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏంటంటే సెప్టెంబర్ 28వ తేదీ నాడు ఆయన మరణించిన రోజు. అందుకని ఈ ప్రపంచం ఏం చేసిందంటే, మన దేశం ఒకటే కాదు, ఈ ప్రపంచం అంతా ఆయన మరణించిన దినాన్ని వరల్డ్ ర్యాబిస్ డేగా డిక్లేర్ చేసుకొని ఈరోజు ఈ యొక్క మొత్తం వరల్డ్ అంతా ఆయన కొలుసుకుంటున్నారు. ఆయన కనిపెట్టినదే ఈ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ అన్నమాట, వైరస్ ఇంజెక్షను. అది కనిపెట్టబట్టి చాలామందికి మరణాల నుంచి తప్పించుకొని వాళ్ళు సురక్షితంగా ఉండాలి ఈరోజు. లేదంటే వైరస్ ఒక తర్వాత అటాక్ అయిందంటే మనిషికి మరణం అనేది తప్పదు. అటువంటిది లేకుండా ఇప్పుడు ఈ మధ్యన మనం సురక్షితంగా అందరు ప్రజలు ఉన్నారు జాగ్రత్తగా. పైగా మన రెడ్ క్రాస్లో మనం ఈ కొత్త కమిటీ వచ్చిన తర్వాత అతి తక్కువ రేటుతోటి మనము వైరస్ ఇంజెక్షన్స్ చేస్తున్నామండి. మన దగ్గర టీటీ ఇంజెక్షన్ వచ్చి కేవలం 25 రూపాయలండి. అదే ఇంజెక్షను ఒక జై భారత్ హాస్పిటల్ కానీ, మీరు ఒక రామచంద్రరావు హాస్పిటల్ కానీ, ఇంకా ఏ ప్రైవేట్ క్లినిక్ పోయినా కూడా మినిమం 100 రూపీస్ తీసుకుంటారు. దానికి మనం 25 రూపాయలకి మాత్రమే చేస్తామండి. ఇదిగాక వైరస్ ఇంజెక్షను మనం 170 రూపాయలకే చేస్తామండి. అదే వైరస్ ఇంజెక్షన్ బయట అయితే 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి ప్రైవేట్గా. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ అయితే దానికి 400 రకరకాలుగా, అంటే పార్టీని బట్టి ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. కానీ మంది రెడ్ క్రాస్ అనేది ఒక సేవా సంస్థ కాబట్టి ఈ సేవా సంస్థలో మనం ఏంటంటే చాలా తక్కువ రేటుకి మనం ఏంటంటే చాలా మినిమం అనమాట, లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో మనం కేవలం మనకి స్టాఫ్ శాలరీస్ అంతవరకే, మనకి దీంట్లో లాభాలు పొందేది ఏం లేదండి. ప్రజలు సేవ కోసం పెట్టింది. 170 రూపాయలకి మాత్రమే మనం ఇంజెక్షన్ చేస్తున్నాము. అదే బయట 400, 350, 500 ఒక లిమిట్ రేట్ అంటూ లేదండి. వాళ్ళకి పేషెంట్ యొక్క టెన్షన్ బట్టి క్యాష్ చేసుకుంటారు. మంది అది లేదండి. మనకి ఇక్కడ చిన్న పెద్ద అనేది ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మంచి వైద్యాన్ని, మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. పాత రోజుల్లో ఒక కుక్క ర్యాబిస్ కరిస్తే గనుక బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్ చేసుకోవాలి అంటారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఇంప్రూవ్ అయినాయి అంటే పాత రోజుల్లో అయితే మా చిన్నతనంలో అండి, అప్పుడు కుక్క కరిసిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలనేవాళ్ళు. దానికి చాలామంది భయపడేవాళ్ళు, అరే చాలా ఇదేంట్రా అని చెప్పని. ఇప్పుడు అవన్నీ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకి 3 ఇంజక్షన్లతోనే సరిపోతుందండి. ఇప్పుడు అది 3 సెప్టిక్ కాకుండా ఒక ఇంజక్షన్ టీటీ అని అది ఒకటి, అది వేసుకుంటూ 3 వైరస్ వేసుకుంటే చాలండి, నయం అయిపోతుంది. మీకు ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదండి ఇప్పుడు లేటెస్ట్గా.
గారు చెప్పండి, చెప్పమ్మా. ఈ వర్షాకాలంలో కుక్కల నుంచి ర్యాబీస్ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఈ వర్షాకాలం అనేది చలాకాలం అనేది లేదమ్మా. కుక్కలకు అనేది అవి పిల్లలు పుట్టినప్పుడు కన్నప్పుడు అది ఆహారం తినేటప్పుడు మనం దగ్గరికి పోకూడదు. ఒకవేళ కుక్కలు మనం గరుస్తున్నప్పుడు మనం టక్క నిలబడాలా. వర్షాకాలం అనేది లేదు, ప్రతి చోట కుక్క అనేది ఉంటుంది. అన్ని కుక్కలు పిచ్చి కాకపోవచ్చు, కానీ ప్రతి కుక్కను మనం జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లు బుడ్డికి వేసేది 2 రకాలు వేసేవాళ్ళం. చిన్న గాయాలకు 7 వేసేవాళ్ళం, లోతైన గాయాలకు 14 ఇంజక్షన్లు వేసేవాళ్ళం. అది కొంచెం లోటుపాట్లు ఉన్న కారణంగా 2004లో ప్రభుత్వం ఆఫ్ చేసింది. అప్పుడు ఇంట్రామస్కులర్ అనే ఇంజక్షన్ వచ్చింది. అది కూడా ఒక ఇంజక్షన్ 400, అలాంటిది 5 వేసుకోవాల్సి వచ్చేది. అంటే మొత్తం 2000 అయ్యేది. ఇక్కడైతే అదే బయట అయితే వాళ్ళ బట్టి ఉండేది. తర్వాత 2007లో ఇంట్రాథర్మల్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇది చాలా తక్కువ రేటు. అంటే బయట ఇందాక వెంకురెడ్డి గారు చెప్పినట్లు 4 ఇంజక్షన్లు కలిసి మన దగ్గర 700 అయితే ఇదే ఇంజక్షన్ బయట 3000 నుంచి 5000 తీసుకుంటారు. అందువల్ల ఇది కేవలం రెడ్ క్రాస్ అనేది లాభాపేక్షరహితంగా సర్వీస్ చేయడంలో గత 28 సంవత్సరాలు, ఇది 25వ సంవత్సరం, 96లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి దీనికి మాత్రం ఆదాయం అనేది మా చైర్మన్ గారు అయితే, మా ఈసీ మెంబర్ గారు అయితే ఏఆర్వీని మాత్రం లాభాపేక్ష రహితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంజక్షన్ల రేటు పెరిగినా రేటు పెరగకుండా పేదవాళ్ళకు అందుబాటులో ఉండేది ఒక ఏఆర్వీ అనేది మీరు గుర్తించండి. ఈ విషయం ప్రతిబంధికి చెప్పండి. ఇంజక్షన్కి ఎలాంటి కొరత ఉండదు. సంవత్సరం 365 రోజులు, పండగల్లో, వర్షంలో, వానల్లో, ఆదివారం కూడా మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇంజక్షన్ అనేది ఒక పద్ధతి ప్రకారం కరెక్ట్గా వేయాలనేది మా అభిమతం. అందువల్ల సెలవు లేకుండా పాత వాళ్ళకు కూడా మేము ఆదివారం చేస్తాం. దీన్ని మీరు ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ అంటే ఇప్పుడు ఆల్రెడీగా మేము ఇప్పటి వరకు మాకు ఎవరో తెలియదు. దయచేసి ఈ విషయాన్ని 10 మందికి చెప్పండి. మేము ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సాయంకాలం 4 నుంచి 7 వరకు మాత్రం మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఈ యొక్క మీ సహకారం మాకు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. సార్, వరల్డ్ ర్యాబీస్ డే సందర్భంగా ప్రజలకి ఏం చెప్పాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వరల్డ్ ర్యాబీస్ డే, దీని రక్షణ ఏంటంటే ఈ ర్యాబీస్ని మనము తరిమి కొట్టాలా. అంటే ఒక్కొక్క థీమ్, అంటే ప్రతి ర్యాబీస్ డే అనే రోజు ఇంతకుముందు మనం జూనివర్స్ ఇండియన్ ర్యాబీస్ డేగా చేసుకునేవాళ్ళం. 2007 నుంచి లియో పాస్చర్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త మరణం రోజు ఇది జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంది. ఈ సంవత్సరం థీము ఈ జబ్బును రాకుండా తరిమి కొట్టడం మాకు కొట్టడం కాదు, ప్రతి ఒక్కరికి తెలియజేయండి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించండి, ప్రతి ఒక్కరికి ఇంజక్షన్లు ఇచ్చండి అనే ఒక థీములో పడుతుంది. దాన్ని బట్టే ఈరోజు రెడ్ క్రాస్లో ఇంతలా మీటింగ్ జరగడమే కాకుండా దాని విషయం పాంప్లెట్ పంచడం, ఈ సెమినార్లు ఏర్పాటు చేయటం, గతంలో ర్యాలీలు కూడా ఏర్పాటు చేశాం. ఈరోజు సమయానుకాలంగా లేదు కాబట్టి ఈరోజు ప్రతి సంవత్సరం ఇదే ర్యాబీస్ని పోరాడాలా. నెల్లూరు జిల్లాను పూర్తిగా అంతం ర్యాబీస్ రహిత జిల్లాగా ఉండాలని మా కోరిక. అంటే వాటిని పూర్తిగా చంపేయాలంటారా? లేదు, చంపక్కర్లేదండి. అదే ఎందుకంటే ఒక ఆమె జంతు ప్రేమికురాలు ఉంది, ఉమాగారిని. మనం కానీ చంపామంటే కానీ పోయి కేసు పెట్టద్ది, అందరిని తీసుకొని పోయి బొక్కలో నవ్వుతారు. అందువల్ల దాన్ని చంపాల్సిన అవసరం లేదు. గవర్నమెంటు వ్యాక్సిన్ అనేది తప్పకుండా ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్లో లేకపోతే ప్రైవేట్లో కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. దయచేసి కుక్కల్ని చంపటం మేము కూడా అదే చెప్తుంటాం. ఆయన కుక్కలను చంపొద్దు, భయం కూడా చెప్తాం. ఇంకా కుక్కలు చంపితే చాలా ఇబ్బంది పడుతుంది మీరని. దయచేసి ఏ జంతువులు మనం చంపకూడదు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ ర్యాబీస్ డే లక్ష్యం ఏది, జంతువులకి మనుషులకి ఇద్దరికి రక్షణ కావాలని చెప్పి వాటికి కూడా ఇంజక్షన్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. కానీ ప్రైవేట్ అంతా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంది. పాపం వాళ్ళు కూడా రావాల్సింది, ఈరోజు రాలేకపోయారు. తప్పనిసరిగా చంపడం మాత్రం మంచిది కాదు. కానీ పిచ్చి కుక్క అనేది చనిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ బారేయకుండా ఒక గొంత దిగి దాంట్లో బాతేయటం, ఎందుకంటే ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా చేయటం మంచిది. కుక్క తరుముకొని వస్తుంది, తప్పని ఆగిపోండి. ఇంకా భయంగా ఉంది, ఓడ పడుకోండి. అప్పుడు మనం దానివల్ల రష్యను పొందొచ్చు. సో గోడ కొనుక్కున్నప్పుడు కరవదు. సో అది కరుస్తున్నప్పుడు మనం పరిగెట్టినా కూడా మనకన్నా స్పీడ్గా పరిగెస్తుంది. అది ఆగిపోతే చాలా డేంజర్. అది పరిగెత్తడం మాత్రం మేము అది ఇంతకుముందు కూడా వస్తున్నప్పుడు కూడా చాలా స్పీడ్ గా మన వెనకాల వస్తుంటుంది. అది అనుకోని పరిస్థితి. కంటే ఆ కుక్కలు కూడా చాలా మంచి జంతువులే. అంతకుముందు ఆ కుక్కని ఏదో
బండిలో పోయేవాళ్ళు ఏదో కొట్టడం ఏదో చేయటం ఉంటుంది. ఆ కసితో ఇది రావచ్చే కానీ ఇప్పుడైనా మనకు వ్యాక్సిన్ వేసుకోవటం మంచిది. సో అప్పుడు కూడా బండిని స్టాప్ చేయాలంటారా, వెళ్ళిపోవాలంటారా? అవకాశాన్ని బట్టి మనం చేయాలి. ఎందుకంటే ఆఫ్ చేసామనుకో పూజ వచ్చి పైన పడదంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందువల్ల తీసేదంటే వెళ్ళిపోవటం. ఎందుకంటే ఇది పర్సనల్, ఇది ప్రాక్టికల్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. వరల్డ్ రెడ్ క్రాస్ తరఫున చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము 360 రోజులు చేస్తుంటాం అమ్మా. ఇక్కడ సెలవు అనేది లేదు. పండుగలు కానీ పబ్బాలు కానీ అందరూ మా స్టాఫ్ మొత్తం వచ్చేసి మేము కూడా వచ్చేసి మేము తప్పకుండా దీన్ని పాల్గొంటుంటాం. భయపడాల్సిన అవసరం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము ఎక్కువ ప్రచారం చేయలేదు కానీ మౌత్ ప్రచారమే. ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలియజేయండి, 10 మందిని కాపాడండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.